హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజైతే నేను ఈ వీడియోలో మరొక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇవైతే జొన్నలు అలాగే రాగి పిండితో ఇడ్లీలు అలాగే దోశలు కూడా అయితే నేను ప్రిపేర్ చేశాను. వీటితో పాటు నేను కొత్తిమీరతో గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా చక్కగా కూడా. ఇవైతే ఇడ్లీలు మరియు దోశలు కూడా రెండు ఒకే పిండితో మనము వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి అలాగే జొన్న పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా సమృద్ధిగా అయితే ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి, అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇవైతే చాలా హెల్ప్ అయితే అవుతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ రాగి జొన్న పిండి ఇడ్లీలు అలాగే దోశలు ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు జొన్నలను అయితే తీసుకుని ముందు రోజు రాత్రే వాటిని బాగా కడిగి ఈ విధంగా అయితే నానబెట్టుకున్నాను. ఉదయాన్నే లేచి వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకునేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి వీటిని అయితే ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుంటూ మనకు ఈ విధంగా ఇడ్లీ పిండిలాగా వచ్చే విధంగా కొంచెం లూజ్గానే అయితే దీన్ని గ్రైండ్ చేసుకుని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ రాగి పిండిని కూడా కలుపుతాం కాబట్టి ఇది కొంచెంగా గట్టిగా అయితే ఇడ్లీ పిండిలాగా అయితే తయారవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండినంతటిని కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అందులో మనం ఒక గ్లాస్ వరకు రాగి పిండిని అయితే కూడా యాడ్ చేసేసి దీన్ని చక్కగా అయితే కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మొత్తం రెండు కూడా బాగా కలిసే విధంగా ఈ రెండు పిండులను అయితే మనం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు వరకు పుల్లటి పెరుగునైతే మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పిండిని ముందుగా ఫర్మెంటేషన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా పుల్లటి పెరుగునైతే యాడ్ చేసుకున్నామంటే ఇవి చక్కగా అయితే పిండి నానుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని ఇడ్లీ పిండిలాగా మనము కలుపుకొని ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను అలాగే వంట సోడా కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈనో కానీ వేసి దీన్ని చక్కగా అయితే కలిపేసి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు అయితే మనము ఇందులోనికి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొద్దిగా పల్లీలను అయితే తీసుకుని చక్కగా వీటిని అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా తెల్ల నువ్వులను కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా అయితే వీటిని వేయించుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన ఉంచేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి కొద్దిగా వీటిని వేయించుకోవాలి. వీటన్నిటినీ కూడా చల్లారిన తర్వాతనే మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మిక్సీ జార్లో అయితే వేసుకొని మనము చట్నీ లాగా అయితే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్, ఇక్కడ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మర్చిపోయాను, తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడే చింతపండును కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మరొకసారి స్పూన్ సాయంతో ఇలా విధంగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా అంటే సుమారు ఒక పిరికెడు వరకు కొత్తిమీరనైతే కూడా వేసి మరికొద్దిగా వాటర్ని అయితే వేసి దీన్ని మరొకసారి గ్రైండ్ అయితే చేసుకోవాలి. నేనైతే చింతపండును తీసి పెట్టాను కానీ వేయడం అయితే ఫస్ట్లో మర్చిపోయాను. ఇప్పుడైతే యాడ్ చేసుకొని మరొకసారి అయితే దీన్ని చక్కగా చట్నీ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మనము ఒక బౌల్లోకి అయితే తీసుకునేసేయాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ మిక్సీ గిన్నెలో కూడా వాటర్ని వేసి చక్కగా మిక్సీని అయితే కడిగేసి ఆ వాటర్ని కూడా మనము ఇందులోనే యాడ్ చేసి చట్నీని కొంచెం లూజ్గా ఉండే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ చట్నీలకి పోపునైతే ప్రిపేర్ చేసేద్దాం. గ్యాస్ మీద ఒక పోపు కడాయి అయితే పెట్టేశాను. ఇందులో పోపు దినుసులన్నీ అయితే వేసేసాను.
ఈ పోపు దినుసులన్నీ చిటపటలాడుతున్నప్పుడు ఇందులో నేనైతే ఒక ఎండుమిరపకాయనైతే తుంచి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక కట్ చేసిన ఆనియన్ కూడా అయితే చక్కగా దీన్ని వేయించుకున్నాను ఆయిల్లో. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను కట్ చేసిన కొత్తిమీరని అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇక్కడ కరివేపాకును యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపునంతటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపులో సగం మాత్రమే చట్నీలో వేసి మిగతా సగాన్ని అయితే నేను ఈ రాగి పిండి అలాగే జొన్న పిండితో కలిపిన ఇడ్లీ బ్యాటర్లో అయితే యాడ్ చేసుకొని చక్కగా పోపునంతటిని కూడా పిండిలో కలిసిపోయే విధంగా స్పూన్ సహాయంతో అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని అయితే నేను ఇడ్లీ మౌల్డ్స్ తీసుకొని చక్కగా ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకొని ఆ రాగి అలాగే జొన్న పిండితో చేసిన ఇడ్లీ బ్యాటర్ని అయితే ఈ ఇడ్లీ మౌల్డ్స్లో అయితే వేసేసుకొని చక్కగా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోశ పిండిలాగా అయితే చేసి ఇక్కడ నేను రాగి దోశలను కూడా ఒక పక్క అయితే వేసేసుకున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే దోశలు కానీ ఇడ్లీలు కానీ బియ్యంతో కాకుండా ఈ విధంగా రాగి పిండి అలాగే జొన్న పిండితో ఇడ్లీలు దోశలు కానీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి మనము ఇడ్లీలను అయితే చెక్ చేద్దాం. చూసారు కదా కొంచెం ఇంకా వెట్గానే ఉన్నాయి కాబట్టి మరి కాసేపు అయితే స్టీమ్ చేసుకున్నాక పూర్తిగా స్టీమ్ అయిపోయిన తర్వాత ఇడ్లీని కొంచెం చల్లారిన తర్వాతనే మనము ఈ ఇడ్లీలను ఇడ్లీ మౌల్డ్స్ నుంచి ఈ విధంగా స్పూన్ సహాయంతో సపరేట్ చేసామంటే ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ఇడ్లీలు అయితే చక్కగా అయితే వచ్చేసాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి పెద్దలు. కాబట్టి మనం ఇలా ఆరోగ్యకరవంతమైన ఫుడ్ కానీ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఇడ్లీ దోశలు రైస్తో కాకుండా ఈ విధంగా జొన్న పిండి అలాగే రాగి పిండితో యూస్ చేసి చేసుకున్నామంటే గనక వీటిల్లో ఉండే కాల్షియం అలాగే ఐరన్ ఫైబర్ వల్ల కూడా ఇవి పిల్లల్లో ఎముకలలో బలాన్ని అలాగే ఫైబర్ ఉండడం వలన జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇడ్లీలు అయితే చాలా చక్కగా అయితే వచ్చాయి, టేస్టీగా కూడా వచ్చాయి. ప్లేట్ అంతా కూడా కలర్ఫుల్గా ఉంది. బ్రౌన్ కలర్ ఇడ్లీలు అలాగే గ్రీన్ చట్నీ ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఇది ఇవాల్టి మన హెల్తీ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ రెసిపీని తప్పకుండా మీ అందరూ కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ కూడా పెట్టి వాళ్ళ హెల్త్ని అయితే కాపాడండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.